హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 100 దేవుళ్ళు మూవీ రివ్యూ స్టారింగ్ బై విజయ్ యాంటోనీ గారు అండ్ స్వాసిక, రిటన్ అండ్ డైరెక్టర్ బై శశి గారండి. చాలా మూవీసే తీశారండి దాదాపు. సో అందులోని ఇవాళ థియేటర్స్లోని రిలీజ్ అయిన మూవీయే 100 దేవుళ్ళు మూవీ అండి. మొత్తం టోటల్ రన్ టైం 2 hours 10 minutes అండి, ప్లస్ 15 minutes బ్రేక్, 2 hours 25 minutes దాకా మూవీ ఉంటుందండి. ఫైనల్లీ మూవీ నేను చూశాను. 100 దేవుళ్ళు మూవీ ఎలా ఉంది, వర్తా కాదా అది తెలియాలంటే ఈ వీడియోని కంప్లీట్లీ ఎండ్ దాకా చూడండి. ఇంకా రివ్యూలోకి వెళ్లే ముందు చాలా మంది అన్సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది విజిట్ చేస్తున్నారు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్ లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. 2019 ఏప్రిల్ 17వ తారీఖు కందుకూరి అనే ఒక విలేజ్ లోని రియల్ లైఫ్ బేస్డ్ ఇన్సిడెంట్ తీసుకొని ఈ ఫిలిం తీశారండి. రియల్ గా జరిగిన ఒక సంఘటన ఆధారంగా తీయబడిన ఫిలిం అండి ఈ 100 దేవుళ్ళు మూవీ. ఈ 100 దేవుళ్ళు అనే మూవీ మీకు కంప్లీట్లీ ఎండింగ్ లో తెలుస్తుంది. అసలు ఆ టైటిల్ ఎందుకు పెట్టారనేది మనకి లాస్ట్ లో తెలుస్తుంది. అలాగే 100 దేవుళ్ళు అనే ఒక టైటిల్ ఉంటది కదండి, అది స్టార్టింగ్ గా మనకు వచ్చేస్తారు. ఎవరైనా వాట్సాప్ స్టేటస్లు కానీ లేకపోతే స్నాప్ కానీ ఎవరైనా పెట్టుకున్న వాళ్ళు ఉంటే మాత్రం మూవీ స్టార్టింగ్ లోనే మనకు వచ్చేస్తారండి. మూవీ మాత్రం నాకు నచ్చిందండి. ఎందుకు అంటే మెయిన్లీ టికెట్ కి వర్తేనండి. నేను పెట్టిన వర్తే, ఎందుకంటే నేను 100 రూపీస్ టికెట్కి వెళ్ళాను. సో అది నాకు వర్త్ అని అనిపించిందండి మూవీ. ఇంకా మూవీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అనేది హైలైట్ అండి, చాలా హైలైట్. ఈ ఫస్ట్ హాఫ్ అంతనా మనకి ఒక అంటే కళ చెప్తారు. మొత్తం ఫస్ట్ హాఫ్ అంతనా కళే, సెకండ్ హాఫ్ లోనే అసలైన రియాలిటీ ఉంటుందండి. అలాగే విజయ్ యాంటోనీ గారు ఫస్ట్ హాఫ్ లో ఉండరండి. సెకండ్ హాఫ్ ఒక 10 minutes తర్వాత, 10 to 15 minutes తర్వాత విజయ్ యాంటోనీ గారి ఎంట్రీ ఉంటదండి. ఆ ఎంట్రీ వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్. అలాగే సెకండ్ హాఫ్ లోని సాంగ్ ఒకటి ఉంటది వీళ్ళిద్దరి మధ్యన, స్వాసిక అలాగే విజయ్ యాంటోనీ గారు వీళ్ళిద్దరి మధ్యన ఒక సాంగ్ ఉంటది. అది నెక్స్ట్ లెవెల్ అండి, అది లవ్ సాంగ్ అండి, చాలా బాగుంటది. ఓవరాల్ గా స్టోరీ విషయానికి ఏంటంటే స్వాసిక విజయ్ గారి క్యారెక్టర్ వాస్వి, అలాగే విజయ్ యాంటోనీ గారి క్యారెక్టర్ నేము ఏడుకొండలండి. సో ఏడుకొండలకి సెకండ్ మ్యారేజ్, అలాగే వాస్విక్ కూడా సెకండ్ మ్యారేజ్. వీళ్ళిద్దరూ పెళ్లి ఎలా జరిగింది, లాస్ట్ కి వీళ్ళిద్దరు పెళ్లి జరుగుతుందా లేదా, ఐ మీన్ సెకండ్ మ్యారేజ్ జరుగుతుందా లేదా, అది తెలియాలంటే మూవీ మీరు చూడాల్సిందేనండి. ఇప్పుడు నేను ఒకటి చెప్పబోతుందండి, ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం. ఇప్పుడు వాళ్ళు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటారా, మూడో మ్యారేజ్ చేసుకుంటారా, అది వాళ్ళ ఇష్టం. ఆల్రెడీ మనకి కోర్ట్ కూడా అనుమతి ఇచ్చిందండి, సెకండ్ మ్యారేజ్ లీగల్ అని చెప్పేసి. ఇల్లీగల్ కాదు, లీగల్ అని చెప్పింది. సో అందులోని ఇంకా ఏముంది అంటే, ఇప్పుడు ఈ మూవీలో కూడా నా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అదే చెప్పుకొని వచ్చారండి. ఇప్పుడు సెకండ్ పెళ్లి చేసుకుంటే తప్పు ఏముంది, 42 ఏళ్ల వయసులోని సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలని వాళ్ళకి ఒక థాట్ అనేది వస్తారండి. ఆ థాట్ ఎంత దాకా కరెక్టో కాదు అనేది మూవీలో మనకి నీట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నాకు తెలిసి కొంత దాకా ల్యాగ్ అని అనిపించింది, ఐ మీన్ కొంచెం ల్యాగ్ అని అనిపించింది, మరి ఎక్కువ కాదు, ల్యాగ్ అని అనిపించింది. మొత్తానికి ఒక ముక్కలో చెప్పాలంటే మూవీ 100% మనం పెట్టిన డబ్బులు వర్తేనండి. ఐ మీన్ నేను పెట్టిన డబ్బులు 100% వర్తేనండి. యాక్చువల్లీ నేను సమంత గారి మూవీకి వెళ్దాం అనుకున్నాను. సో టైం సరిపోక వెళ్ళలేదు, కానీ మంచి మూవీకి వెళ్ళాననే ఒక సాటిస్ఫాక్షన్ నాకు వచ్చింది. ఇలాంటి సినిమాలు థియేటర్స్ లోని ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బెటర్ అండి, 100% వర్త్ అని చెప్పొచ్చు. ఇలాంటి మరెన్నో రివ్యూస్ కోసం మిస్టర్ రివ్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.